షేర్ మార్కెట్లో నష్టపోతున్నారా? మీరు ప్రాఫిటబుల్ ట్రేడర్ అవ్వాలనుకుంటున్నారా? బేసిక్ నుంచి మోస్ట్ అడ్వాన్స్డ్ షేర్ మార్కెట్ అండ్ రెడీమేడ్ ఆప్షన్ ట్రేడింగ్ టూల్ నేర్చుకునే ఫ్రీ యాక్సెస్ మేము లైఫ్ టైం అందిస్తాం. డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ తో Upstox లో DEMAT అకౌంట్ తెరవండి. 20,000 రూపాయల ఫ్రీ రాకెట్ కాల్స్ పొందండి. నమస్తే, నేను GVSatyanarayana. ఈరోజు 19/9/2022 సోమవారం. ఈరోజు ఎలా మార్కెట్ ఓపెన్ అయింది, ఎలా క్లోజ్ అయింది అనే ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరుగుతుంది. ఎలా క్లోజ్ అయింది, మార్కెట్ మాత్రం ఇవాళ షార్ట్ కవరింగ్ తోటే క్లోజ్ అయింది. ఎందుకు అనే దానికి మనం ఇప్పుడు చూద్దాము. ఇక్కడ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం గ్యాప్ డౌన్ తోటి స్టార్ట్ అయిండు. గ్యాప్ డౌన్తో స్టార్ట్ అయిన తర్వాత చివరికి ఎక్కడ మళ్ళీ 9:40 ఆ ప్రాంతంలో ఇక పెరగడం మొదలుపెట్టింది. పెరిగి దిగుతున్నట్టు దిగకుండా పైకే నిన్నటి మీద ప్లస్లోనే కంటిన్యూ అవ్వటం జరిగింది. ఇక ఏమేం జరిగింది, ఎలా జరిగిందో చూద్దాం. మనం ఎలా అనేది చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మనం BSE సెన్సెక్స్లోకి వెళ్తే 300.44 పాయింట్లు పెరగటం జరిగింది. ఈ ఏవైతే 30 ఉంటాయో 30లో ఒక మిగిలిన 22 ప్లస్లో ఉన్నాయి. అంటే 30లో 22 ప్లస్ 8 మైనస్. ఇక నిఫ్టీ విషయానికి 300.44 0.51%, 59,141.23లో క్లోజ్ అవ్వడం జరిగింది. ఇక మన NSE విషయానికి వచ్చేటప్పటికి NSEలో 91.40 పాయింట్లు పెరిగింది. ఏవైతే 50 ఉంటాయో 35 ప్లస్ 15 మైనస్లో క్లోజ్ అవ్వటం జరిగింది. ఇక తర్వాత ఏవైతే అంటే మన 50 కాకుండా అంటే నిఫ్టీ నెక్స్ట్ 50 బాగా పెరిగింది, 145 పాయింట్స్. ఇక మళ్ళీ ఇప్పుడు స్మాల్ క్యాప్ మైనస్లోనే ఉంది, మిడ్ స్మాల్ మైనస్లోనే ఉంది. తర్వాత సెక్టోరల్ బ్యాంకులోకి వచ్చేటప్పటికి నిఫ్టీ బ్యాంకు 127.60 పాయింట్లు పెరిగింది, 0.31%. బ్యాంక్ షేర్లు 12 ఉంటాయి, దాంట్లో 10 ప్లస్ 2 మైనస్. ఇక తర్వాత ఈ నిఫ్టీ 50లో 35 ఏవైతే అనుకున్నామో టాప్ గెయినర్స్ వచ్చి మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్, SBI లైఫ్, హిందుస్థాన్ యూనిలివర్ ఇవి టాప్ గెయినర్స్గా ఉన్నాయి. తర్వాత ఇప్పుడు ఏవైతే సెక్టోరల్లో బాగా పెరిగినాయి ఏంటిదంటే FMCG సెక్టార్ ఇవాళ బాగా పర్ఫామ్ చేయడం జరిగింది, 463 పాయింట్లు. IT సెక్టార్ వచ్చి 103.70 పాయింట్లు పెరగడం జరిగింది. ఆటో కూడా 119.55 పాయింట్లు పెరగడం జరిగింది. తర్వాత విక్స్ వచ్చి 0.59% పెరగటం జరిగింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటిది అంటే మార్కెట్ పెరిగింది, విక్స్ కూడా పెరిగింది. కానీ అలా ఉండదు, మిస్ మ్యాచ్ అవుతుంది. మార్కెట్ పెరిగితే విక్స్ తగ్గాలి, మార్కెట్ డౌన్ అయితే విక్స్ పెరగాలి. అయితే ఇప్పుడు ఏమైంది, విక్స్ పెరిగింది 0.59%, 19.94లో ఉంది. మార్కెట్ కూడా పెరిగింది, అదొకటి గమనించాలి. ఇక తర్వాత ఇవి ఏదైతే మనము మార్కెట్స్ గ్లోబల్ మార్కెట్స్ని కనుక గమనించినట్లయితే ఇప్పుడు ఏషియన్ మార్కెట్లు మైనస్లోనే క్లోజ్ అయినాయి. 1. ఇప్పుడు నిక్కీ వచ్చి 308 పాయింట్లు, హాంకాంగ్ వచ్చి 195 పాయింట్లు, అన్ని 1% ఎవోనే మైనస్లో క్లోజ్ అయినాయి. ఏదో 1-2 జకర్తా అవి చిన్నవి అవి ఏదో ఫ్లాట్లో క్లోజ్ అయినాయి. అయితే యూరోపియన్ మార్కెట్లు కూడా మైనస్లోనే రన్ అవుతున్నాయి. 0.62, 1.5%, 0.95%, అంటే 1% అబోవ్ అవి మైనస్లో నడుస్తూ ఉంటే మన సెన్సెక్స్ వచ్చి పాజిటివ్లో క్లోజ్ అవ్వడం జరిగింది. దీన్ని ఏమంటారు అంటే షార్ట్ కవరింగ్ అంటాం. అంటే ఒక పదం ఏంటిది అంటే మార్కెట్లు అన్నీ పడితే మంది పడాలి, అన్నీ పెరిగితే మంది పెరగాలి. కానీ మిస్ మ్యాచ్ అవుతుంది ఇప్పుడు. అంటే యూరోపియన్ మార్కెట్లు ఏషియన్ మార్కెట్లు ఫాలో కాకుండా మన మార్కెట్లు మంది ఫాలో అవుతుంది. ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది, అన్నీ పెరిగితే మంది పడుతుంది, అన్నీ పడితే మంది పెరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది ఈరోజు అంటే మొన్న బాగా పట్టడం వల్ల ఈరోజు షార్ట్ కవరింగ్కి రావటం జరిగింది. అయితే అసలు న్యూస్ ఏంటిది అంటే ఇవాళ సోమవారం 19/20/21 మంగళవారం, రేపు బుధవారం నైటు అంటే మనకి గురువారం ఉదయానికి ఇన్ఫర్మేషన్ వస్తుంది. వడ్డీ రేట్లు అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ వాళ్ళు అనౌన్స్ చేయడం జరుగుతుంది. అది మనకు గురువారం ఉదయం తెలుస్తుంది. దాన్ని బట్టి అంటే 75 BPS అయితేనో మార్కెట్ మామూలు ఆల్రెడీ డిస్కౌంట్ అయిపోయిందని చెప్తున్నారు. 100 BPS పాయింట్స్ కనుక వాళ్ళు పెంచితే మళ్ళీ మార్కెట్ మైనస్లో ఉంటుంది. అది డెసిషన్ అయితే 75 BPS నుంచి 100 BPS పాయింట్స్ పెంచే ఆలోచనలో ఉండరు. ఇన్ఫ్లేషన్ మాత్రం అన్నీ పెరిగినాయి కాబట్టి పెంచాల్సిందే అనే ఉద్దేశంతో అది జరిగింది. ఇక తర్వాత ఇప్పుడు మనం ఏదైతే NSE ఉందో ఈ NSEలో మనకి టర్నోవర్ చూద్దాం. టర్నోవర్ వచ్చి 93,44,003.64 కోట్లు F&Oలో టర్నోవర్ జరిగింది.
ఈక్విటీలో టర్న్ ఓవర్ వచ్చి అంటే క్యాష్ మార్కెట్ 59,177.34 కోట్లు క్యాష్ మార్కెట్లో టర్న్ ఓవర్ జరిగింది. ఇది ఇప్పుడు జనరల్గా మనం షార్ట్ కవరింగ్ కింద ట్రీట్ చేస్తాం. ఇక నెక్స్ట్ ఇప్పుడు మనము ఇక న్యూస్లోకి వద్దాం. ఏం జరిగిందో న్యూస్ చూద్దాం. ఈ న్యూస్ ఏమేంటి అంటే ఒలెక్ట్రా గ్రీన్ టెక్ ఉంది, మనకి ఎలక్ట్రిక్ బస్సులు తయారు చేస్తుంది. వాళ్ళు ఈవై నుంచి వాళ్ళు స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ 123 ఎలక్ట్రిక్ బస్సులు ఆర్డర్స్ రావడం జరిగింది ఒలెక్ట్రా గ్రీన్ టెక్కి. తర్వాత అదాని గ్రీన్ ఎనర్జీ ఉంది, దానికి 325 మెగావాట్స్ విండ్ పవర్ ప్రాజెక్టు మధ్యప్రదేశ్ నుంచి రావటం జరిగింది. ఇది అన్నమాట. తర్వాత ఇక న్యూ టూరిజం పాలసీ ఒకటి అనౌన్స్ చేయడం జరుగుతుంది. అంటే ఇంక అనౌన్స్ చేయలేదు, చేస్తారు. దానివల్ల ఈ టూరిజంకి బెనిఫిట్ అనమాట. అంటే ఈజీ మై ట్రిప్ ఒకటి, బిఎల్ఎస్ ఇంటర్నేషనల్, థామస్ కుక్ ఇండియన్ హోటల్, వాటికి మనకు బెనిఫిట్ అవుతుంది. తర్వాత ఫోర్టిస్ హెల్త్ కేర్ ఉంది. ఈ ఫోర్టిస్ హెల్త్ కేర్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఐహెచ్హెచ్ అని అంటే ఓపెన్ ఆఫర్ కేసు ఒకటి ఉంది, దానికి అది చేయడం జరిగింది. అది దానివల్ల ఆ షేర్ పెరగడం జరిగింది. ఈ వీకెండ్లో అంటే ఈ వారంలో దాని యొక్క జడ్జిమెంటు వస్తుంది అన్నమాట. అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మోతిలాల్ ఒస్వాల్ వాళ్ళు బెంగళూరు బేస్డ్ది ఒకటి స్టాక్ బ్రోకింగ్ కంపెనీని వాళ్ళు బై చేయడం జరిగింది. 20,000 క్లయింట్స్ ఉన్నారు దానికి. తర్వాత పిఎస్పి ప్రాజెక్ట్స్ ఉంది, అది ఆర్డర్స్ రావడం జరిగింది. 167.35 కోట్లు మొత్తం ఇప్పటి వరకు పిఎస్పి ప్రాజెక్ట్స్కి 1,511.58 కోట్ల ఆర్డర్స్ ఉన్నాయి. తర్వాత ఆర్ఫిన్ ఇండియా లిమిటెడ్ ఉంది, అది స్ప్లిట్టింగ్ చేస్తుంది. ఆర్ఫిన్ ARFIN ఆర్ఫిన్. తర్వాత ఎస్కార్స్ కుబోటా అగ్రి మెషినరీ ఒక అది మెర్జర్ అనమాట, దాంట్లోనే అది మెర్జ్ అవుతుంది ఏది ఎస్కార్స్లోకి. తర్వాత జన్సాల్ ఇంజనీరింగ్కి ఆర్డర్స్ రావడం జరిగింది. 5.31 బిలియన్ ఆర్డర్లు. తర్వాత ఇండోనేషనల్ ఆర్డర్స్ రావడం జరిగింది, దానికి కూడా 1.13 బిలియన్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చి 250 కోట్లు ఇండోనేషనల్ కంపెనీకి. తర్వాత శ్రీజీ లాజిస్టిక్స్ ఒక కంపెనీ ఉంది, అది ఎక్వైర్ చేయడం జరిగింది. 51% స్టేకు టీకేడి డిజిట్రాన్స్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్లో శ్రీజీ లాజిస్టిక్స్ వాళ్ళు ఎక్వైర్ చేయడం జరిగింది. తర్వాత బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు ఫస్ట్ ఎన్బిఎఫ్సిగా వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. క్రెడిట్ కార్డులు అవన్నీ వాళ్ళు ఇష్యూ చేయొచ్చని ఆర్బీఐ అప్రూవల్ ఇవ్వడం జరిగింది బజాజ్ ఫైనాన్స్కి. తర్వాత బ్యాంక్ ఆఫ్ జపాను, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండు, స్విస్ బ్యాంకు వాళ్ళు కూడా ఈ వారంలో వాళ్ళు మీటింగ్ పెట్టి డెసిషన్ ఉంది ఏది ఇన్ఫ్లేషన్ మీద, ఇంట్రెస్ట్ రేట్ల మీద. తర్వాత ఐనాక్స్ విండ్ ఉంది, అది ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ అని ఐపీఓకి ఇష్యూ చేయడానికి రెడీ అవుతుంది 740 కోట్ల రూపాయలకి. తర్వాత మహీంద్రా అండ్ మహీంద్రా 30% స్టేకు మహీంద్రా సుస్టెన్ అనే కంపెనీ వాళ్ళది అనమాట, దాంట్లో 30% స్టేకు వీళ్ళు తీసుకోవడం జరిగింది. అది వాల్యూ వచ్చి 2,371 కోట్లు వాళ్ళు ఎక్వైర్ చేయడం జరిగింది దాంట్లో. తర్వాత అదేంటిదంటే అంటోరియా టీచర్స్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అంటే పెన్షన్ ప్లాన్ అది, దాంట్లో వీళ్ళు 30% స్టేకు మహీంద్రా వాళ్ళు అది 2,371 కోట్లకి మహీంద్రా ఎక్వైర్ చేయడం జరిగింది. తర్వాత హెర్క్లెస్ హోస్ట్ అంటే సైకిల్స్ ఉన్నాయి, హెర్క్లెస్ అట్లాస్ హీరో సైకిల్స్ ఉన్నాయి కదా, ఆ హెర్క్లెస్ వాళ్ళది డీమెర్జర్ అవుతుంది. బోర్డు మీటింగ్ వచ్చి 23 సెప్టెంబరు. తర్వాత ఫోర్టిస్ హెల్త్ కేర్ అమాల్గమేషన్ అవుతుంది. ఫోర్టిస్ ఏషియా హెల్త్ కేర్ పీటీఈ లిమిటెడ్ అని అదే అమాల్గమేషన్ అంటే ఫోర్టిస్ హెల్త్ కేర్లోకి కలిసిపోతుంది. తర్వాత అంజనీ ఫుడ్స్ బోర్డు మీటింగ్ జరుగుతుంది సెప్టెంబర్ 29వ తారీఖు స్ప్లిట్టింగ్. తర్వాత మఫత్లాల్ ఇండస్ట్రీస్ కూడా స్ప్లిట్టింగ్ చేస్తుంది ₹10 రూపాయిగా. తర్వాత విక్రమ్ థెర్మో ఉంది, విక్రమ్ థెర్మో ఇండియా లిమిటెడ్, అది కూడా డీమెర్జర్ అవుతుంది, దాంట్లో ఒక భాగము డీమెర్జ్ అవుతుంది. తర్వాత జేఎంసీ ప్రాజెక్ట్స్ ఉంది, అది కూడా ఫండ్ రైజింగ్ చేస్తుంది ఎన్సీడీలు ప్రైవేట్ ప్లేస్మెంట్ ద్వారా అది కూడా. తర్వాత టాటా పవర్ ఎక్వైర్ చేస్తుంది సౌత్ ఈస్ట్ ఉత్తరప్రదేశ్ పవర్ ట్రాన్స్మిషన్ని వాళ్ళు ఎక్వైర్ చేయడం జరుగుతుంది టాటా పవర్ వాళ్ళు. తర్వాత శ్రీ రేణుకా షుగర్స్ వాళ్ళు ఎక్స్పాన్షన్ చేస్తున్నారు. ఇథనాల్ ఏదైతే ఇథనాల్ ప్రొడక్షన్ అంటే మొలాసిస్ అంటారు, ఆ ఇథనాల్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్పాన్షన్ చేస్తున్నారు. 720 KLPD అంటే కిలోలీటర్ పర్ డే, 720 నుంచి 1250 కిలోలీటర్ పర్ డేకి అది ఎక్స్పాన్షన్ చేస్తున్నారు. ఈ డిసెంబర్కి స్టార్ట్ అవుతుంది
తర్వాత ఏఐఏ ఇంజనీరింగ్ ఉంది, అది సప్లై చేస్తుంది, అగ్రిమెంట్ కుదుర్చుకుంది 3 సంవత్సరాలు ఎస్ఏఎల్ స్టీలు లిమిటెడ్కి. అది ఫెర్రోక్రోము సప్లై చేయడానికి 125 కోట్ల రూపాయలు ఆర్డర్స్ రావడం జరిగింది. తర్వాత జీకేపీ ప్రింటింగ్ అండ్ ప్యాకేజ్ ఉంది, అది బోనస్ ఇష్యూ చేయడం జరిగింది 2-1. తర్వాత మిధాని హైదరాబాద్ బేస్డ్ కంపెనీ, పబ్లిక్ సెక్టార్ యూనిట్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్, దానికి ఆర్డర్స్ రావడం జరిగింది 185 కోట్ల ఆర్డర్స్. టోటల్ ఆర్డర్స్ వచ్చి 1535 కోట్లు ఆర్డర్స్ ఉన్నాయి. తర్వాత శాంప్రీ న్యూట్రిషన్స్ ఉన్నాయి, SAMPRE. ఈ శాంప్రీ న్యూట్రిషన్స్ FCCB ఫారెన్ కరెన్సీ కన్వర్టబుల్ బాండ్స్ 100 మిలియన్లకి ఇష్యూ చేస్తుంది. బోర్డు మీటింగ్ వచ్చి 29 రేపు, ఎక్స్పాన్షన్ అనమాట దాంతో. తర్వాత SP అపారల్స్ లిమిటెడ్ ఉంది, అది బైబ్యాక్ చేస్తుంది. బోర్డు మీటింగ్ వచ్చి 21/9/2022. తర్వాత HDFC లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది, స్కీమ్ ఆఫ్ అమాల్గమేషన్, అది ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ని కలుపుకుంటుంది అమాల్గమేషన్. తర్వాత వెల్స్పన్ కార్ప్ ఉంది, దానికి ఆర్డర్స్ రావడం జరిగింది. కార్బన్ క్యాప్చర్ పైప్ లైన్ ప్రాజెక్ట్స్ US నుంచి దానికి ఆర్డర్స్ రావడం జరిగింది. అది పైప్ లైన్ వేయాలి, 785 మైళ్ళు 1256 కిలోమీటర్లు. వెల్స్పన్ కార్ప్ వాళ్ళు కార్బన్ క్యాప్చర్ పైప్ లైన్ USలో వేయటం కోసం. తర్వాత ఆదాని పవర్ వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు, డీలిస్టింగ్ చేద్దాం అనుకున్నారు, ఆ ఆఫర్ విత్డ్రా చేసుకోవడం జరిగింది. తర్వాత గ్రాన్యూల్స్ ఇండియా బైబ్యాక్ చేస్తుంది. ఓపెన్ వచ్చి సెప్టెంబర్ 27వ తారీఖు, క్లోజింగ్ వచ్చి అక్టోబర్ 11వ తారీఖు. తర్వాత యాంటీ డంపింగ్ డ్యూటీ అనౌన్స్ చేస్తున్నారు గవర్నమెంటు. దానివల్ల ఏదైతే కొత్తవి కానీ యూజ్డ్ కానీ రేడియల్ టైర్స్ కంపెనీలు, న్యూమాటిక్ రేడియల్ టైర్స్ అనమాట, అది యాంటీ డంపింగ్ డ్యూటీ పాలసీ అనౌన్స్ చేస్తే దాంతో అది 3 years ఉంటుంది ఆ పాలసీ. దానివల్ల బెనిఫిట్ పొందేది టైర్స్ కంపెనీ, అపోలో టైర్, జేకే టైర్, MRF టైర్స్. తర్వాత విండ్ఫాల్ ట్యాక్స్ తగ్గించడం జరిగింది, దానివల్ల బెనిఫిట్ పొందేది రిలయన్స్, ONGC వాళ్ళు విండ్ఫాల్ ట్యాక్స్ వల్ల బెనిఫిట్ పొందుతారు. తర్వాత RBI క్రెడిట్ పాలసీ మనకు సెప్టెంబర్ 30వ తారీఖు ఉంది. బోర్డు మీటింగ్ వచ్చి అంటే సూచనప్రాయంగా 50 BPS పాయింట్లు పెంచుతామని ఒక సూచనప్రాయంగా చెప్పడం జరిగింది. తర్వాత ఇప్పుడు అడ్వాన్స్ ట్యాక్స్ 15వ తారీఖు రావడం జరిగింది, అది 30% ఇంక్రీజ్ అవ్వటం జరిగింది. పోయిన సంవత్సరం సెకండ్ క్వార్టర్ వచ్చి 8.36 లక్షల కోట్లు, ఇప్పుడు వచ్చి 6.42 లక్షల కోట్లు లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం సెకండ్ క్వార్టర్లో 8.36 లక్షల కోట్లు రావడం జరిగింది, 30% ఇంక్రీజ్ అవ్వటం జరిగింది. ఏది సెకండ్ క్వార్టర్ అడ్వాన్స్ ట్యాక్స్. దానివల్ల అయితే కంపెనీల డేటా రాలేదు, కాకపోతే అడ్వాన్స్ ట్యాక్స్ 30% పెరిగింది అని ఉంది. అయితే ఏ కంపెనీలు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టింది ఏంటిది అనేది నేను మళ్ళీ ఇంకొక వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత రిఫండ్స్ కూడా 1.36 లక్షలు ఇవ్వటం జరిగింది కోట్లు. తర్వాత నెక్స్ట్ FIIలు నిన్న అమ్మటం జరిగింది, 3260.05 కోట్లు. DIలు కూడా అమ్మటం జరిగింది, అంటే నిన్న కాదు, ఇవాళ సోమవారం కాబట్టి శుక్రవారం నాడు, అందుకే మన మార్కెట్లో బాగా ఫాలో అవటం జరిగింది. FIIలు అమ్మినా ఫాల్ అవుతుంది, FIIలు DIలు అమ్మితే ఎక్కువ ఫాల్ అవుతుంది. FIIలు కొన్నరు అంటే ఫాల్ తగ్గుద్ది, DIలు కొన్నరు అంటే ఇద్దరు కొన్నారంటే ఇంకా ఎక్కువ పెరిగే అవకాశాలు ఉంటాయి జనరల్గా, అది మనము చూడాల్సి ఉంటుంది. తర్వాత ఇది సింపుల్గా మీకు న్యూస్. ఇటువంటి న్యూస్ కనుక మీకు కావాలి అనుకుంటే మీరేం చేయాలి, మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెడితే నేను గ్రూప్లో యాడ్ చేస్తా. మీకు ఇటువంటి ఏమైనా పోస్ట్ మార్కెటింగ్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే మీకు పంపించడానికి వీలవుతుంది. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.